మౌన పోరాటం మౌన పోరాటం. ఇది ఇది నా భర్త రాసిన నా పేరు కదా. అమ్మా ఏమైంది? ఇన్ని రోజులు నా భర్త చదువుకోవాలి, గొప్పవాడవ్వాలని ఆశపడేదాన్ని. కానీ ఇప్పుడు నా భర్త ఇలా చేసే ఈ చిన్న చిన్న పనులు కూడా ఈ కళ్ళతో చూడలేకపోతున్నానే అని బాధపడుతున్నాను. ఆయన ఎదుగుతుంటే పక్కనే ఉండి అన్నీ చూడాలని ఆశపడుతున్నాను. కానీ నా ఆశలు తీరవు. జానకి, నువ్వు బాధపడకు. ఆ దుర్గమ్మ ఉంది కదా, నీకు కళ్ళు కావాలని ఆ దుర్గమ్మను అడుగు. ఆ అమ్మ మనకి ఏది కావాలంటే ఇది ఇస్తుంది. లేదండి, నాకు పుట్టుకతోనే చూపు లేదు. ఇదిక వచ్చే అవకాశమూ లేదు. ఎందుకు రాదు? నాకు చదివే వచ్చినప్పుడు నీకు చూపెందుకు రాజ్యానికి వస్తుంది. అది రాకపోతే నాకివేం వద్దు. ఈ చదువు, ఆఫీసు, సంతకాలు అవి అవి ఏవి వద్దు. అయ్యో, అవే మాట్లాడండి. అవును జానకి, నువ్వు చెప్పావనే నేను చదువు నేర్చుకుంటున్నాను. నువ్వు సంతోషంగా ఉంటావనే ఇవన్నీ నేర్చుకుంటున్నాను. మరి నువ్వు బాధపడుతున్నప్పుడు నేను ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి? అయ్యో, నీకు ఆనందం లేని చదువు నాకొద్దు. అయ్యో, మీరలా అనకండి. మీరు చదువుకుంటే నాకు ఆనందం లేదని మీకెవరు చెప్పారండి? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అయ్యో, నేనేదో ఊరికే సరదాగా మిమ్మల్ని ఏడిపించాలని అలా అన్నాను. మీరు నిజంగానే నమ్మేశారా? మీరేదో చదువుకుని పెద్ద తెలివైన వారైపోతారనుకున్నాను. కానీ మీరింకా చిన్న పిల్లలాగే ఉన్నారు. ఏం కాదు, నేనిప్పుడు చాలా చదువు నేర్చుకున్నాను, బాగా తెలివి కూడా నేర్చుకున్నాను. నేర్చుకున్నారు. మీ గొంతు వింటేనే అర్థం అవుతోంది మీరంత తెలివి నేర్చుకున్నారు. సౌందర్య, ఒకసారి మీ నాన్నగారు మొహం చూసి చెప్పు. ఆయన చిన్న పిల్లాళ్ళ చిన్న బుజ్జికన్లా ఉన్నారా? అవునమ్మా, నాన్న చిన్నపిల్లలాగే ఉన్నాడు. ఏం కాదు, నేను చాలా పెద్దవాడిని అయ్యాను. నేనేం చిన్నపిల్లని కాదు. అలా కాదు అన్నప్పుడు మీరు బాగా చదువుకుని ఆఫీస్కెళ్ళి అందరితో గొప్ప అనిపించుకోండి. అప్పుడు నమ్ముతాను మీరు చిన్నపిల్లాడు కాదు అని. వెళ్తాను, గొప్ప అనిపించుకుంటాను. కానీ నువ్వు ఆనందంగా ఉంటేనే నేను ఇవన్నీ చేస్తాను. ఇదిగో నా మొహం చూడండి, నా కళ్ళు చూడండి. బాధ ఎక్కడైనా కనిపిస్తోందా? లేదు, ఆనందంగానే ఉన్నావు. మరైతే మీరు చెప్పింది చేసి చూపించండి. అలాగే చేస్తాను. అమ్మా, నిజం చెప్పు, నువ్వు నాన్న కోసం నీ బాధను లోపలే దాచుకున్నావు కదా? మీ నాన్న చంటి పిల్లాడమ్మా. ఇన్నేళ్లు వాడు నాకు ఏం హాని చేస్తారో అని భయపడి ఆయన్ని ఎదగనివ్వకుండా ఆపేశాను. ఇప్పుడు ఆ భయం పోయి ఆయన గొప్పవాడైపోయే టైంలో మళ్ళీ నా గురించే ఆయన చదువు మానేస్తాను, ఆపేస్తాను అని మొండికేస్తే నిజంగానే ఆపేసి కూర్చుంటారు. ఇప్పుడు నాకొచ్చిన బాధ తాత్కాలికం. కానీ ఆయన గొప్పవాడైతే వచ్చే ఆనందం శాశ్వతం. ఆ ఆనందం ముందు ఈ బాధ చాలా చిన్నదమ్మా. ఈ బాధని ఇలాగే దాచేయాల్సిందే. అమ్మా, నువ్వెంత మంచి అమ్మవో తెలుసా? మా మంచి అమ్మ.
రా, ఈ పాటికి ఆపరేషన్ అయ్యి పాప కూడా పుట్టేసి ఉంటుంది. త్వరగా రా 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 రా. ఏంటి వీళ్ళిద్దరూ డల్గా కూర్చున్నారు? అమ్మా, వదినకి ఆపరేషన్ అయిపోయిందా? పాప పుట్టేసిందా? ఎలా ఉందమ్మా? ఎవరిలా ఉంది? అన్నయ్యలా ఉందా? నీలా ఉందా? వదినలా ఉందా? ఎలా ఉందమ్మా? ఏంటి ఇద్దరి మొహాల్లో నెత్తరు చుక్కలేదు, కళ్ళల్లో నీళ్లుగా మారిపోయి బయటకొస్తున్నట్టుంది. అమ్మా, ఏంటమ్మా? ఏం మాట్లాడవేంటి? కళ్ళల్లో నీళ్ళేంటమ్మా? చెప్పమ్మా. అన్నయ్య, ఏమైందన్నయ్య? వదినకి ఎలా ఉంది? పాప ఎలా ఉంది? చెప్పన్నయ్య. ఏమైందన్నయ్య? ఎందుకు ఏడుస్తున్నారో చెప్పన్నయ్య. సువర్ణాత్త ఇచ్చిన మందు పని చేసిందా? అమ్మా, అన్నయ్య, అమ్మా 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 చెప్పమ్మా, ఏమైందమ్మా? చెప్పమ్మా. పాప పుట్టిందిరా, కానీ 9 నెలల జీవిత కాలంతోనే పుట్టింది. ఏంటమ్మా? ఆ 9 నెలలు ఆ అమ్మ కడుపులోనే అయిపోయాయి. మనకెవరికి మొహం చూపించకుండానే వెళ్ళిపోయిందిరా. అమ్మా, చచ్చిపోయి పుట్టిందిరా. అమ్మా, పాప, అమ్మా. అమ్మా, అమ్మా, ఏంటమ్మా? పాప, అమ్మా, పాప చచ్చిపోయింది. అయ్యో. సువర్ణత్త ఇచ్చిన మందు బానే పనిచేసిందన్నమాట. సువర్ణత్తయ్య, మీ మందు బానే పనిచేసింది. పాప, అయ్యో, అన్నయ్య, అన్నయ్య, పాప, అన్నయ్య, పాప. పాప, అమ్మా, అమ్మా, అన్నయ్య, పాప. అయ్యో దేవుడా. పాప, అమ్మా.